పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో ఏ దేశాలకి లాభం, ఏ దేశాలకి నష్టం అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే యుద్ధాల్లో స్పష్టమైన విజేతలు ఉండటం చాలా అరుదు. తరచూ సామాన్య ప్రజలే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఇంధన మార్కెట్లు, సప్లై చైన్లు అస్తవ్యస్తంగా మారటంతో కొన్ని దేశాలు తీవ్ర ఆర్థిక పర్యవసానాలను ఎదుర్కొంటుంటే మరికొన్ని దేశాలు ఈ అనిశ్చితిని తమ వ్యూహాత్మక అవకాశంగా మార్చుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పై పూర్తి స్థాయి యుద్ధం చేస్తున్నాయి. ఇది గల్ఫ్ దేశాలని అస్థిరపరచడమే కాకుండా వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సిన విపత్కర పరిస్థితులకు దారితీసింది. ముఖ్యంగా చమురు ధరల పెరుగుదల, హార్మూజ్ జలసంధి వద్ద రవాణాకు కలుగుతున్న అంతరాయం వ్యాపారులకు, వినియోగదారులకు పెను భారంగా మారుతోంది. గల్ఫ్ ప్రాంతంలో డీసాలినేషన్ యూనిట్స్ అంటే సముద్రపు నీటిని తాగునీరుగా మార్చే ప్లాంట్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడి జనాభాలో దాదాపు 80% మంది ఈ నీటిపైనే ఆధారపడతారు. ఇప్పుడు ఇరువైపులా జరుగుతున్న దాడుల్లో ఈ ప్లాంట్స్ కూడా ధ్వంసం అవుతున్నాయి. దీంతో అక్కడ మనుషులు నివసించలేని స్థితి దాపురిస్తోంది. ఇరాన్కు రష్యా అత్యంత కీలకమైన మిత్రదేశం. ఇరాన్ అగ్రనేత అలీ ఖమేనీ మరణం రష్యాకి దౌత్యపరంగా పెద్ద ఎదురుదెబ్బే అయినప్పటికీ ఈ సంక్షోభం యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకి ఊపిరిపోస్తోంది. ఎందుకంటే అమెరికా తన దృష్టిని సైనిక బలగాలను యుక్రెయిన్ నుండి గల్ఫ్ వైపు మళ్లించాల్సి వస్తోంది. పేట్రియాట్ క్షిపణులు, ఇంటర్సెప్టర్ కొరత వల్ల యుక్రెయిన్ కు అందే ఆయుధాల సంఖ్య తగ్గిపోతోంది. ఇది రష్యాకి యుద్ధ క్షేత్రంలో పెద్ద అడ్వాంటేజ్ గా మారుతోంది. ఒకప్పుడు డ్రోన్ల కోసం ఇరాన్ పై ఆధారపడిన రష్యా ఇప్పుడు సొంతంగానే షాహెద్ డ్రోన్లని ఉత్పత్తి చేసుకుంటోంది. హార్మూజ్ జలసంధి మూతపడటం రష్యా బడ్జెట్ కి కొత్త బలాన్ని ఇచ్చింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు అనూహ్యంగా రష్యా ఆర్థిక వ్యవస్థకి కొత్త జీవాన్ని అందిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తన చమురు మార్గాలను కట్టడి చేయటం, హార్మూజ్ జలసంధిని మూసివేయటంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ సంక్షోభం మాస్కోకి కాసుల వర్షం కురిపిస్తోంది. పెరిగిన ధరల కారణంగా పుతిన్ ప్రభుత్వం రోజుకి దాదాపు $400 మిలియన్, అంటే మన కరెన్సీలో అది సుమారు 3700 కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అంతర్జాతీయంగా సరఫరా కొరత ఏర్పడటంతో గతంలో రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన అమెరికా సైతం ఇప్పుడు వెనక్కి తగ్గి భారత్ శుద్ధి కర్మాగారాలు రష్యా నుండి చమురు కొనుగోలు చేసేందుకు తాత్కాలిక మినహాయింపులు ఇచ్చింది. యుక్రెయిన్ యుద్ధంతో ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న రష్యాకి ఈ ఇరాన్ సంక్షోభం ఒక ఊహించని వరంగా మారి గడిచిన కొద్ది రోజుల్లోనే $6 బిలియన్ మేర అదనపు లాభాన్ని తెచ్చిపెట్టింది. ప్రపంచ ఇంధన అవసరాలను శాసించడంలో రష్యా పాత్ర ఎంత కీలకమో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక చైనా గురించి చూస్తే చైనా వద్ద కొన్ని నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. కానీ చైనా యొక్క ఎగుమతుల ఆధారిత పరిశ్రమలపై మాత్రం యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చైనా జీడీపీలో 20% వాటా ఉన్న ఎగుమతుల రంగం ఇప్పుడు అస్తవ్యస్తంగా మారింది. హార్మూజ్ మరియు బాబెల్ మాండెబ్ జలసంధుల్లో హౌతీల దాడుల వల్ల సముద్ర రవాణా దెబ్బతింది. చైనా ఉత్పత్తులు పశ్చిమ దేశాలకు వెళ్లాలంటే సదరన్ ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా దారి మళ్లించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం 14 రోజులు పెరగటమే కాకుండా ప్రతి నౌకకి అదనంగా $2 మిలియన్ ఖర్చు భారమవుతోంది. అయినప్పటికీ అమెరికాకి వ్యతిరేకంగా తనను తాను ప్రపంచ శక్తిగా నిలబెట్టుకోవడానికి ఈ యుద్ధం చైనాకి ఒక దౌత్యపరమైన అవకాశంగా మారింది. డ్రాగన్ కంట్రీ ఈ సంక్షోభాన్ని వాడుకుని తన ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితి ఈ యుద్ధంతో అత్యంత దారుణంగా తయారైంది. ముఖ్యంగా గల్ఫ్ చమురుపై ఆధారపడిన ఆగ్నేషియా దేశాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. వియత్నాంలో యుద్ధం మొదలైనప్పటి నుంచి డీజిల్ ధరలు 60% పెరిగాయి. దీంతో ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు జారీ చేసింది. ఫిలిప్పీన్స్ లో 95% చమురు దిగుమతులు గల్ఫ్ నుండే వస్తాయి. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు వారానికి కేవలం 4 రోజులే పనిచేసేలా ఆంక్షలు విధించారు.
మన దాయాది దేశం పాకిస్తాన్లో కూడా లాక్డౌన్ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ క్లాసెస్ అన్ని ఆన్లైన్లోకి మారిపోయాయి. బంగ్లాదేశ్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరుతూ ఉండటంతో కొత్త ప్రభుత్వం ఇంధనంపై సరఫరా రేషనింగ్ విధించింది. కార్లకు కేవలం 10 లీటర్లు, బైక్లకు 2 లీటర్ల చొప్పున మాత్రమే ఇంధనం ఇస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం మరింత భయంకరంగా ఉండబోతోంది. ప్రపంచవ్యాప్తంగా రైతులు ఎరువుల కోసం చమురు ఉత్పత్తులపై ఆధారపడతారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో 30% హార్మూజ్ జలసంధి మీదుగానే రవాణా కావాల్సి ఉంటుంది. చమురు శుద్ధి ద్వారా వచ్చే పెట్రోకెమికల్స్ నుండే యూరియా తయారవుతుంది. ఇప్పుడు సరఫరా దెబ్బతినటంతో యూరియా కొరత ఏర్పడి ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. తాజాగా ఇరాన్ ద్వారా ఖతార్ ఇంధన స్థావరాలపై జరిగిన దాడుల వల్ల అక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగి ఆహార ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగి పేద దేశాల్లో ఆకలి కేకలు మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం కేవలం క్షిపణులకే పరిమితం కాలేదు, అది సామాన్యుడి ప్లేట్లోని తిండిని కూడా లాగేసుకుంటోంది. ముగింపుగా చూస్తే పశ్చిమాసియాలో సాగుతున్న ఈ యుద్ధం ఎవరికి లాభం అన్నదానికంటే ఎవరు తక్కువ నష్టపోతారు అన్నది ప్రశ్నగా మారింది. రష్యాకు ఆర్థికంగా మరియు సైనికంగా కొంత మేలు జరుగుతున్నప్పటికీ అది ఇరాన్ వంటి బలమైన మిత్రుడిని కోల్పోవాల్సి వచ్చింది. అమెరికా తన ఆయుధాగారాన్ని గాలిలో తగలేస్తూ ఆర్థికంగా చిక్కుల్లో పడుతోంది. యుక్రెయిన్ తన మనుగడ కోసం ఆయుధాల కోసం ఎదురుచూస్తోంది. ఆగ్నేషియా దేశాలు ఇంధన ధరల పెరుగుదలతో అతలాకుతలమవుతున్నాయి. హార్మూజ్ జలసంధి అనేది ప్రపంచ వాణిజ్యానికి గొంతు లాంటిది. ఇప్పుడు ఆ గొంతు పిసికినంత పనిచేసింది ఇరాన్. 200 నౌకలు సముద్రంలోనే నిలిచిపోవడం అంటే ప్రపంచ విపణిలో సరుకుల కొరత ఏర్పడటం ఖాయం. ఆహార భద్రతపై పడే ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది ఇంకా పూర్తిగా తెలీదు, కానీ అది భయంకరంగా ఉంటుందని మాత్రం అర్థమవుతోంది. డీసాలినేషన్ ప్లాంట్స్ పై దాడులు జరగటం వల్ల మంచినీటికి కూడా కటకట ఏర్పడే పరిస్థితి రావడం అమానుష్యం. మనిషి తన అహంకారం కోసం ప్రకృతి వనరులని, సామాజిక మౌలిక వసతులని ధ్వంసం చేసుకోవటం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ యుద్ధం నిరూపిస్తోంది. భారత్ వంటి దేశాలు రష్యా చమురుతో తాత్కాలికంగా బయటపడినా దీర్ఘకాలంలో సప్లై చైన్ సమస్యలు మన ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తాయి. యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. లేదంటే ఇది కేవలం పశ్చిమాసియాని మాత్రమే కాదు, యావత్ ప్రపంచాన్నే ఒక చీకటి యుగంలోకి నెట్టేస్తుంది. చమురు రహిత ప్రపంచం గురించి మాట్లాడుతున్న దేశాలు కూడా ఇప్పుడు చమురు కోసమే యుద్ధాలు చేయాల్సి రావటం విడ్డూరం. రష్యా బ్యారెల్ ధర $120 పెరిగిందని సంబరపడొచ్చు, కానీ ఆ డబ్బుతో ప్రాణాలను కొనలేరన్నది నిజాన్ని విస్మరించకూడదు. ఈ యుద్ధం ఒకవైపు విధ్వంసాన్ని, మరోవైపు కొత్త ఆర్థిక సమీకరణాలని సృష్టిస్తోంది.